దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. టుడేస్ గాడ్స్ ప్రామిస్, హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 26వ వాక్య భాగం. సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపచేసి వారి మధ్యన పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. ఈ మాటలు దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇశ్రాయేలీలు చెరపట్టబడి నెబుకద్నెజరు యొక్క ఆధీనములో ఉండి వారు ఎంతో బాధను అనుభవిస్తున్న ఆ పరిస్థితులలో దేవుడు హెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నాడు. నేను వారితో నా సమాధానార్థమైన నిబంధన చేస్తాను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచుదను. ఇందులో దాదాపు 3 ప్రామిస్లు ఉన్నాయి, 3 వాగ్దానాలు ఉన్నాయి. ఒకటి సమాధానార్థమైన నిబంధన చేస్తాను, అలాగనే అది నాకును వారికి నిత్య నిబంధనగా, కమిట్మెంట్గా వారికి నాకు మధ్య ఉంటుంది. అలాగనే వారిని స్థిరపరుస్తాను, అలాగనే వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును స్థిరపరచెదను, నిత్యము ఉంచెదను. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకం కాదు. అంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా అది నెరవేరక ఉండదు, ఖచ్చితంగా నెరవేరుతుంది. నెరవేరకపోవడానికి ఏ కారణం లేదు. కొంతమంది ఏమంటారంటే, దేవుడు ఇచ్చిన మాట ఆయన మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు, మీరు చేసిన పాపమును బట్టి, మీరు చేసిన దోషమును బట్టి, లేదా మీరు నమ్మలేదు కనుక ఆయన ఇచ్చిన మాటను వెనక్కి తీసుకున్నాడని కొందరు బోధిస్తూ ఉంటారు. మీరు కూడా ఆ విషయాలను వినుంటారు. మీరు కూడా చాలా టెన్షన్ గురై ఇప్పటికీ భయపడుతూనే ఉండుంటారు. మీరు ఒక విషయాన్ని గమనించాలి. మనమందరము, మనుషులమైన మనమందరము ఏదో ఒక విషయంలో తప్పిపోయే వారమే. ఏదో ఒక విషయంలో మనం అందరము తొట్టిల్లుచున్నాము. యాకోబు గారి ద్వారా దేవుడు రాయించిన పత్రిక 3వ అధ్యాయములో 2వ వాక్య భాగం. కనుక దేవుడిచ్చిన మాట తన పక్షముగానే నెరవేరుస్తాడు. నువ్వు తప్పిపోయే మనిషివని తెలిసే దేవుడు తన మాటనిచ్చాడు. వారితో నా సమాధానార్థమైన నిబంధన చేసేదను, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. అంటే సమాధానము లేని పరిస్థితులు ఉన్న మన ప్రజలకి దేవుడు సమాధానార్థమైన నిబంధన, కమిట్మెంట్. ఎందుకంటే దేవుడే సమాధానాన్ని కలిగించేవాడు. మనము సమాధానాన్ని కొనుక్కోలేము, తీసుకొచ్చుకోలేము, కలిగి ఉండలేము. కాకపోతే పోగొట్టుకుంటాం. దేవుడు ఇచ్చేవాడు, మనం పోగొట్టుకునే మనుషులం. ఆ సమాధానాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు దేవుడు అంటాడు, సమాధానార్థమైన నిబంధనను వారితో చేసేదను, అలాగనే వారిని స్థిరపరిచేదను, వారిని విస్తరింపచేసేదను, వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. ఈ విషయాలన్నీ ఇప్పుడు వింటున్న మనకు, యుగాంతమందున్న మనకి దేవుడు చెప్పే మాటలు ఇవన్నీ. కనుక మనల్ని దేవుడు విశ్వాసంలో స్థిరపరుస్తాడు. దేవుడు మనల్ని తన పరిశుద్ధమైన సన్నిధి మనతో ఉంచెదడు. మీరు ఎలాంటి పరిస్థితుల మధ్య ఉండి ఈ వాగ్దానాన్ని వింటున్నారు,
ఆ పరిస్థితులన్నిటిలో ప్రభు మీకు కృపను అనుగ్రహించి మిమ్మల్ని స్థిరపరుస్తాడు. మీరు ఎంత స్థిరపడాలనుకున్నా పడలేరు. ఆయనే మిమ్మల్ని స్థిరపరుస్తాడు, ఆయనే మిమ్మల్ని సమకూరుస్తాడు, ఆయనే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదిస్తేనే, ఆయన స్థిరపరిస్తేనే, ఆయన రక్షిస్తేనే మనం స్థిరపరచబడతాం, రక్షించబడతాం, మనము దీవించబడతాం, కాపాడబడతాం. కనుక మీ జీవితంలో ఈ సమాధానమైన నిబంధనను మీ ఎడల దేవుడు స్థిరపరుస్తాడు, మిమ్మల్ని విస్తరింపచేస్తాడు. తన పరిశుద్ధ స్థలమును, తన పరిశుద్ధమైన సన్నిధిని మీ మధ్య ఉంచుతాడు. కనుక మీరు ఆయన వైపే చూడండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.